అది మొత్తంగా అయితే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి చేస్తున్నటువంటి సవరణలు మంచివంటారా చెడ్డవంటారా? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం ఒక లెక్కలు చెప్పుకున్నాం. తమిళనాడులో తిరుచెందురై అని చెప్పి ఇస్లాం పుట్టకముందు అక్కడ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ను వక్ఫ్ బోర్డు మాదాన్ని క్లెయిమ్ చేస్తుంది. ఇంత అరాచకంగా ఉంటుందా? ఉండదు కదా. ఇటువంటివి ఇప్పుడు విజయపురం కర్ణాటకలో అక్కడ 1500 ఎకరాలు వందలాది మంది సంబంధించిన రైతులకు సంబంధించి వాళ్ళు సడన్గా వక్ఫ్ బోర్డు వచ్చి ఇది మాకు సంబంధించిన ఆస్తి అని చెప్పి వాళ్ళకు నోటీసులు ఇచ్చి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడ కష్టపడాలి, ఎక్కడ వేసుకోవాలి, ఎట్లా నిరూపించుకోవాలి దాన్ని? వాళ్ళ దగ్గర అన్ని కాగితాలు ఉన్నా అన్నీ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకు టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి, వాళ్ళు పడడానికి కష్టాలు ఎందుకు పడాలి? ఇవన్నీ ఫ్యూచర్లో ఉండవు. ఒకవేళ ఇప్పుడు వక్ఫ్ బోర్డు వచ్చి ఇప్పుడు మీ ల్యాండ్ను వచ్చి ప్రదీప్ గారు ఇది మా వక్ఫ్కి సంబంధించిన ల్యాండు అని చెప్పేసి మీకు ఒక నోటీస్ ఇచ్చింది అనుకోండి. ఇంతకుముందేమో మీరు ఎక్కడికి పోనీకి లేదు, మీరు పోతే మళ్ళీ వక్ఫ్ బోర్డు దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు మీరు మీ జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇటు వక్ఫ్ బోర్డు ఇట్లా అరాచకం చేస్తుంది అని చెప్పేసి మీరు అర్జీ పెట్టుకుంటే దాని మీద విచారణ చేసి మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు, రెవెన్యూ రికార్డులు కానీ పట్టా పుస్తకాలు కానీ చూసి అసలు వక్ఫ్ బోర్డు దగ్గర ఏమున్నాయని చెప్పేసి వాళ్ళని అడగడానికి ఛాన్స్ ఉంది.